విజయవాడలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారింది. ఈ నెల 9వ తేదీన కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న గాడే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ ఎంపీ కేశినేని నాని న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్కు ఫిర్యాదు చేశారు. 26 ఏళ్ల యువకుడిని అక్రమంగా నిర్బంధించి 35 రోజులు రహస్య ప్రదేశాల్లో ఉంచి థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సాయి కృష్ణ ఇంటికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించడానికి వైఎస్ జగన్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ట్విట్టర్ అయితే నమోదవుతుంది. ఇక ఏపీలో అట్టడుగున సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ అయితే పూర్తిగా జరుగుతుంది. ఇటు ఇప్పటికే సాయి కృష్ణకు సంబంధించినటువంటి తల్లి అటు హైకోర్టును ఆశ్రయించింది. తన కన్న కొడుకుని లాకప్ డెత్ చేశారు, అట్లీస్ట్ కొడుకు డెడ్ బాడీ అయినా ఇవ్వండి, లేదంటే బూడిదైనా ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేయగా అటు హైకోర్టు కూడా పోలీసులకు 29వ తారీఖు వరకు గడువు అయితే విధించింది. ఇదే సమయంలో అటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అటు సాయి కృష్ణ ఇంటికైతే చేరుకోబోతున్నారు. కృష్ణలంక పిఎస్ లో అదృశ్యమైనటువంటి సాయి కృష్ణను అటు మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు పైన ఇప్పటికీ సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. పోలీసుల నిర్లక్ష్యంపై ఇప్పటికే ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిస్సింగ్ కేసుపై ఉన్నత స్థాయి విచారణకు కూడా అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో అటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో అటు సాయి కృష్ణ ఇంటికి చేరుతుండడంతో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మరణించారు అని చెప్పి అటు కుటుంబీకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు సాయి కృష్ణ నివాసానికి వెళ్ళనున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అటు వైఎస్ఆర్సీపీ ఇటు సాయి కృష్ణ ఫ్యామిలీ వైపు స్టాండ్ తీసుకుంది. అటు అంబటి రాంబాబు కూడా సంచలన వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళుతుండడంతో పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ఏదైతే విజయవాడ కృష్ణలంకలో కస్టోడియల్ టార్చర్ లో లాకప్ డెత్ లో చనిపోయాడు అంటూ కూడా ఏదైతే ప్రస్తుతానికి విజయవాడలో వినిపిస్తుందో, ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరైతే విజయలక్ష్మి గాదే సాయికృష్ణ వాళ్ళ తల్లిని ఆమెని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటికైతే వెళ్ళినట్లు ఇప్పుడే అధికారికంగా అయితే మనకి సమాచారం అయితే అందింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషనల్ సృష్టించడమే కాదు, ఇది ఒక కస్టోడియల్ టార్చర్ డెత్ కింద కూడా దీన్ని చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అన్ని రకాలుగా దీనికి ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో నిజంగానే కొట్టి చంపారు అంటూ కూడా
తల్లిదండ్రులు బలంగా అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇది తల్లి కూడా ఆ రాజకీయాలకి అతీతంగా దీన్ని రాజకీయం చేయొద్దు అని కూడా మీడియా ముఖం కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కూడా ఇన్ని కలిసి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని కూడా కలిసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి తల్లిని పరామర్శించినట్లు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. రవి, కేసినేని నాని కూడా అటు మానవ హక్కుల కమిషన్ ని ఇప్పటికే ఆశ్రయించారు. ఇది ఒక లాకప్ డెత్, ఇది ఒక సంచలనం సృష్టించబోతుంది, దీనిపైన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒకవైపు కేసినేని నాని ఏమో మానవ హక్కుల కమిషన్ ని కలుస్తున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఏమో ఇటు విజయవాడకు సంబంధించి కృష్ణలంకలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిని కలుస్తున్నాడు, సాయి కృష్ణకు సంబంధించి. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? పూర్తిగా విజయవాడ రాజకీయాలు ఏమైనా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇది చాలా అంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు కేసినేని నాని అయితే చాలా ఘాటుగా అయితే హెచ్ఆర్సీకి లేఖ రాయడం కూడా చూస్తానా ఉన్నాం. ఏదైతే పోలీసు రాజ్యం నడుస్తుంది, ఇది ఒక గూండా రాజ్యం లాగా ఉంది. అంటే రాష్ట్రంలో పోలీసు వాళ్ళు మాత్రమే పెత్తనం చేస్తున్నారు. ప్రతిదానికి అంటే ప్రశ్నించిన వారిని కూడా జైల్లో తీసుకెళ్లి పట్టేస్తున్నారు. ఈ విషయం ఏదైతే జరిగిందో గాదే సాయికృష్ణ అతని పైన కేసులు ఉండొచ్చు, అతని పైన రౌడీ షూట్ ఉండొచ్చు, కానీ పోలీసుల చట్టాన్ని చేతిలో తీసుకుని ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్ చేయటం చాలా అవమానీయకరం అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. హెచ్ఆర్సీకి అంటే ఏదైతే దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లి దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే సిబిఐ కానీ దీన్ని ఎంక్వైరీకి ఇవ్వాలి. లోకల్లో ఉన్నటువంటి అదైతే పోలీసులకు ఇస్తే మాత్రం ఈ కేసు నీరుగారిపోతుందని కూడా లేఖలో అయితే పేర్కొన్నారు. ప్రధానంగా ఆ కేసినేని నాని అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి తెలిసే జరిగింది. తన హత్య కేసులో తనకు మొదటి నుంచి కూడా అన్ని తెలుసు, ఆయన నేను చూసుకుంటాను అని చెప్పబట్టే నాగరాజు ఈ విధంగా చేశాడు అంటూ కూడా లేఖలో అయితే పేర్కొట్టడం మనం చూస్తాను. ఇటు రాజశేఖర్ బాబుతో పాటు హోమ్ మినిస్టర్ వీళ్ళందరికీ తెలిసే జరిగింది ఈ కేసు. ఇది చాలా దుర్మార్గం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన యాక్షన్ తీసుకోకపోతే ఇది రాబోయే రోజుల్లో సామాన్యుడికి కూడా పోలీసుల పైన నమ్మకం కోల్పోతారని చెప్పేసి కూడా హెచ్ఆర్సీకి అయితే కేసినేని నాని చెప్పిన లేఖలో చూస్తున్నట్టు మనకి ప్రధానంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.